నమస్కారం అండి. అసలు ఏంటండి కూకట్పల్లి మిస్టరీ అసలు రకరకాల రూమర్స్ వచ్చినాయి మొన్నటిదాకా అయితే. సో, నిన్న ఏదైతే పోలీసోళ్ళైతే అఫీషియల్‌గా చెప్పేశారు. 10థ్ క్లాస్ స్టూడెంట్స్ చంపాడు. ఇంటి పక్కల ఉన్న వ్యక్తే చంపేశాడనేసి అఫీషియల్‌గా అయితే చెప్పేశారు. అసలు నిజంగా ఆ వ్యక్తి చంపాడా? అదొక డౌట్ ఉంది. ఆ వ్యక్తి ప్లానింగ్‌తో చంపాడనేసి కూడా కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో సాడ్ ఎండింగ్లు 2 ధర్మస్థలి ఇందాక మాట్లాడుకున్నాం. యెస్. ఇకపోతే కూకట్పల్లిది అసలు డైజెస్ట్ అవ్వని ఎండింగ్ ఇది. ఆ రేంజ్లో ఒక కిల్లర్ దొరకలే. వాడు సైకో కిల్లర్ అయితే సరే జాగ్రత్త పడ్డాడు. సీరియల్ కిల్లర్ అయినా చాలా జాగ్రత్తలు పడతారు. ఇంతకుముందు ఎన్ని నేరాలు చేశాడో అక్కడ ఉన్నారు. ఆ పాపని చంపాడంటే పక్కన స్కూల్ ఉంది. ఇంకెంతమంది పాపల మీద కన్నేశాడో, రేపటి రోజు ఏం వింటామో అని అందరూ కూడా వాళ్ళ డాటర్స్ని పట్టుకొనే ఉంటారు. ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సిట్యువేషన్. నెక్స్ట్ ఈ పిల్లని టార్గెట్ చేశాడు అంటే తను బోయినపల్లి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతూ ఉంది. ఆ బోయినపల్లి ఈ కేంద్రీయ విద్యాలయంలో ఈ అమ్మాయితో పాటు ఇంకెంతమందిని వాడు టార్గెట్ చేసి ఉంటాడో, ఎక్కడ చూసుంటాడో ఏంటో అని అనుమానాలు. కిల్లర్ బికాజ్ అదొక షాడిజం టైప్ ఆఫ్ ఒక సైకిక్ కిల్లింగ్ అది. నువ్వు అంటే డిఫెన్స్లో జరిగినటువంటి కిల్లింగ్ అయితే కాదు. ఇప్పుడు పాప మీద అఘాయిత్యం చేయడానికి వెళ్ళావు, అడ్డుపడింది, చంపావు, అది వేరు. ఇంటికి దొంగతనానికి వెళ్ళావు, అడ్డుపడింది, చంపావు, అది వేరు. తల్లిదండ్రుల మీద కక్ష ఉంది, ఆ కక్ష తీర్చుకోవడానికి పిల్లని చంపావు, అది వేరు. పోనీ ఇంకేమైనా రీజన్స్ వల్ల చేసావు, అది వేరు. గొంతులో అన్ని పోట్లు పొడిచావు, కడుపులో అన్ని పోట్లు పొడిచావు, కసి తీరా చంపడం అంటారు దీన్ని. అంత కసి కక్ష పెట్టుకొని ఆ పిల్లని, ఇంత చిన్న పిల్లని చంపావు. సరే, నవ్వు ఇప్పుడు ఏమైంది, చంపింది ఎవరు అని అడిగితే ఈ సైజుకి సంబంధం లేని మళ్ళీ ఇంకో సైజు 15 ఏళ్ళ బాలుడు. 15 ఏళ్ళ బాలుడు వాడు స్కెచ్ చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాలి, ఇంగ్లీష్లో రాసుకున్నాడు పాయింట్స్ వాడికి. మళ్ళీ గ్యాస్ లీక్ చేయాలి, తర్వాత గ్యాస్ కట్టర్తో లాక్ని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఒక ప్లానింగ్. సరే, ప్లాన్ వేసుకొని వెళ్ళావు, పిల్ల అడ్డుపడింది. నువ్వు ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటో చెప్పనా, వాడి దగ్గర అంత ప్లానింగ్, వీడు దొంగ కదా, దొంగ దగ్గర సర్జికల్ బ్లేడ్ ఎందుకు ఉంది? సర్జికల్ బ్లేడ్ ఉంటే నువ్వు కిల్లర్వే, నువ్వు చంపడానికే అది తెచ్చుకుంటారు, ఈజీగా కట్ అవుతాయి మెడలు తొడలు అని. లాక్స్ ఓపెన్ చేయలేవు నువ్వు సర్జికల్ బ్లేడ్స్తో, అంతే కదా. ఇది లాక్ కట్టర్కి గ్యాస్ కట్టర్స్ కావాలి, కర్ర ఆడే రంపాలు కావాలి. నీకు సర్జికల్ బ్లేడ్స్ కావాల్సింది చంపడానికి. అయితే నీ మోటివ్ ఇక్కడ చంపడం అని నీ ఆయుధం చెప్తుంది, కానీ నా మోటివ్ దొంగతనం అని నీ స్క్రిప్ట్ చెప్తుంది. రెండు సంబంధం లేకుండా ఉంది. ఆ పిల్లోడేమో ఇంతున్నాడు, మళ్ళీ వాడు అక్కడే ఉంటూ ఆ అమ్మాయికి బర్త్డే కేక్ తినిపించాడు ఒక ఫోటోలో. గతంలో పాప బర్త్డేకి స్థానికంగా ఉండే పిల్లలందరినీ పిలిచి స్వీట్లు ఇస్తారు కదా, జస్ట్ ఫోటోకి ఇట్లా కేక్ తినిపిస్తా ఫోజు. ఆ పిల్లోడు కూడా ఆ ఫోజు ఉంది, కేక్ తినిపించిన చెయ్యది. సో ఎప్పటి నుంచో పరిచయం మళ్ళీ. అంటే ఆ ఇంట్లో అణువు తెలిసినోడే. ఆ ఇంటికి 2 సార్లు వచ్చాడంటే బీరువా ఎక్కడుందో తెలుసు, ఫ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసు, వీళ్ళు తాళాలు ఎక్కడ పెడతారో తెలుసు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమేమి చీరల మధ్యలోనో పోపుల డబ్బాలోనో పెట్టుకుంటారు. అంతకుమించి ఎంత స్థలాలు ఉంటాయి చెప్పు, పెద్ద బంగ్లాలా ఏమైనా, చిన్న పెంట్ హౌస్. మహా అయితే బెడ్రూమ్లో ఒక చిన్న బీరువా ఉంటుంది, లేదా కబోర్డ్స్ ఉంటాయి. చీరల మధ్యలో డబ్బులు పెట్టుకుంటారు, దాచుకుంటారు. బంగారం అయినా అలాగే పెట్టుకుంటారు, చిన్న లాకర్స్. లేదు అనుకుంటే సెక్యూరిటీ కోసం బ్యాంక్ లాకర్లో దాచుకునే అంత మిడిల్ క్లాస్ కూడా కాదు వీళ్ళు, చిన్న ఉద్యోగాలు. సో ఇట్లా చూసుకుంటూ పోతే వాడు ఎందుకు చేశాడు ఈ నేరం, ఇప్పుడు తనని ఏం చేద్దాం, ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేసినా వీళ్ళకి న్యాయం ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఒక మేజర్ అనుకుందాం, 27, 20, 30 ఏళ్ళ పిల్లోడు చంపాడంటే వాడిని ఉరిదీయండి, మాకప్ప చెప్పండి అని స్థానికులు అంటారు. వీడిని అప్ప చెప్పినా సరే వాళ్ళకి కొట్టడానికి చేతులు రావు. వీడి సైజు కూడా అలాగే ఉంది. ఇంత చిన్న వయసులో అంత ప్లానింగ్ ఎలా వచ్చింది, అసలు ఏం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అంటారు? కొందరేమో సినిమాల ప్రభావం. ప్రతిదానికి సినిమాలు ప్రభావాలు చెయ్యవు. ఏమన్నంటే చాలా ఈజీ టార్గెట్ అయిపోయింది సినిమా. ఎట్లా వచ్చింది అన్న ధైర్యం? వెబ్ సిరీస్ చూస్ చేశారు, సినిమాలు చూస్ చేశారు అంటారు. సంఘంలో ఇప్పుడు కొన్ని సినిమాల గురించి చెప్తా.
యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అంటాం. నిజంగా జరిగిన సిచ్యువేషన్ని సినిమాలు తీసినవి ఉన్నాయి, సినిమాలు చూసి కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజం చెడిపోవడానికి సినిమా ఒకటే మార్గం, మన చేతుల్లోనే ఉంది తెర, నువ్వు ఏమైనా తెలుసుకోవచ్చు దీంట్లో. కానీ వాడు అంత కుక్కలు పసిగట్ట లేకుండా ఎలా జాగ్రత్త పడ్డాడు, అరే ఇంటి కింద ఉన్నోడు చంపి 5 రోజులు వారం రోజులు దొరకలేదు వాడు. సచ్ ఏ గ్రేట్ అసలు. అంత అంటే వాడి మైండ్లో ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది, ఇంకెన్ని నేరాలు చేయొచ్చు వాడు. సీసీ ఫుటేజ్ కూడా అబ్జర్వేషన్ చేశాడు. సీసీ ఫుటేజ్ కూడా అబ్జర్వేషన్ చేసి ఎట్లా వెళ్తే ఏముంటుందని, ఎక్కడ దాక్కొని, అబ్బే అది వింటుంటే ఒక రకంగా ఉంది. మళ్ళీ ఇంకొకటి, ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి ఈ రోజే ఎందుకు చెప్పాడు? జరిగిన రోజు నుంచి తన అనుమానాలు వ్యక్తపరచవచ్చు, మరి ఏంటో ఇది కూడా అసలు తేలట్లా, వినటానికి విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మైనర్ చంపాడు అన్నారు, అతన్ని తీసుకెళ్ళి రిహాబ్లో వేస్తారు, జైల్లో వేయడానికి లేదుగా, చైల్డ్ క్రిమినల్ వీడు వేస్తారు. తర్వాత తను బయటికి వస్తాడు ఏదో రకంగా, అంటే ఆ సైకిక్ మైండ్. తర్వాత పిచ్చోడు, మైండ్ పిచ్చెక్కి వాడు ఏదో చేశాడు, వీడు పిచ్చోడు కాబట్టి ఈ రాతలని రాశాడు, ఇతని మైండ్ డిస్టర్బ్ అయిందంటారు. తర్వాత సెట్ చేసి తీసుకొస్తారు. ఎవరికి న్యాయం జరిగింది ఇక్కడ? ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి? అంత పెంచుకున్నారు, ఇంచుమించు మెచ్యూర్డ్ అయిన పాప, కొంచెం అటు ఇటుగా. నెక్స్ట్ ఇంకా 4 సంవత్సరాలు అటు ఇటు అయితే ఇక 10th క్లాస్కి వస్తుంది. అలాంటి అమ్మాయి. ఇప్పుడు ఇలాంటివి చూసి కూడా ఫర్దర్గా వేరే వాళ్ళు కూడా ఈ టీనేజ్ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ అగైన్ రాబోతాయి అంటే ఏం చెప్తారంటారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసు, ఇప్పుడు వాడి తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు వాడి మైండ్లో మా అక్కని చనిపోయింది ఒకటి, మా అక్కని వాడు ఎవడో చంపేశాడు, వాడు కిందే ఉన్నాడు. రేపటి రోజు వాడు మళ్ళీ బయటకు వచ్చినా ఈ తమ్ముడు అతన్ని ఏం చేయడు, తన మైండ్ పాడైపోతుంది. మళ్ళీ అతనికి వీళ్ళకి గొడవలు ఉంటాయి, ఆ ఫ్యామిలీస్ గొడవలు పడతాయి, ఆ కాలనీలో ఆ కుటుంబాన్ని ఉండనివ్వరు. మీరు ఇలా ఇంత పెద్ద నేరం చేశారు అని, మీ అబ్బాయి ఇలా చేశాడు అని. ఆ పేరెంట్స్ని ఏమంటానులే కానీ పాపం వాళ్ళు ఏం చేస్తారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ టీనేజ్ వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే ఏమన్నా, టీనేజ్ కూడా కాదు మా వాడు, టీన్ అని కూడా అనలేము. టీనేజ్ అంటే మనం ఇంటర్మీడియట్ నుంచే టీన్ అనుకోవాలి. ఆ పక్కన 14, 13 వచ్చినంత మాత్రం వాడు టీనేజ్ కాదు, పిల్లోడే, చిన్న పిల్లోడే వాడు, 10th క్లాస్. చట్టం మారే ఛాన్సెస్ ఉంటాయి అంటారా మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి? పిల్లలకి మీరు ఫోన్లు గిన్లు అన్నీ ఇస్తున్నారు, కొంచెం ఏజ్ రాగానే బండ్లు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు మీ తల్లిదండ్రులు, ఇప్పుడు మనం తల్లిదండ్రులు మన పిల్లలకి ఇస్తున్నారు, మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ? అదొకటి గుర్తుపెట్టుకొని వీళ్ళని కూడా అలాగే పెంచండి, ఇంకంతమించి ఏం చేయలేము. నేరాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ఎందుకు ఆ సినిమా వాళ్ళు కూడా అండర్ 18 కాస్త 16కి దించారు. అది కూడా తగ్గింది. 13 కూడా తగ్గించండి. ఎందుకంటే 10th, 8th, 9th రాగానే మీరు ఫోన్లు ఇచ్చేస్తున్నారు, బండ్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అది ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి వాడు క్రైమ్స్ కూడా తొందరగా చేసేస్తున్నాడు. ఒకప్పుడు దొంగలు ఓ ఏజ్ వచ్చాక దొంగోడు అవుతాడు. చిన్నప్పుడే దొంగతనాలు తెలియదు వాళ్ళకి, ఏంటో తెలియదు. అప్పుడు ఎట్లా దొంగలు కూడా సినిమాలో చూడడమే, లుంగి కట్టుకొని, గల్ల లుంగి, బొక్కల షర్టు, ఇక్కడ ఒక ఏదో పెట్టి. ఈ మధ్యలో చెడ్డి గ్యాంగ్ అని ఒకటి వైరల్ అవుతుంది, వాళ్ళని దొంగలు, అమ్మో దొంగోడు అంటాం. ఇప్పుడు చూడు క్రిమినల్స్ ఎలా ఉన్నారు మన చుట్టుపక్కలే. ఇవి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇదంతా అయింది. ఫోన్లు ఇవ్వడం ఆపేయండి పిల్లలకి ఒక ఏజ్ వచ్చేంత వరకు. ఎందుకు అంత అవసరమే ఉంది? 15, 16 వచ్చేంతవరకు, ఇంటర్మీడియట్ వచ్చేంతవరకు ఏమి ఇవ్వకు. ఇంటర్ వరకు హాస్టల్లో చదివిన తర్వాత, హాస్టల్లో అయితే మీకు ఫోన్స్ ఇప్పుడు వస్తున్నాయి అందరికీ, వద్దు, త్వరగా చెడిపోతున్నారు. సినిమాలు ఎక్కువ చూపించకండి. మనకి అప్పట్లో చిన్నప్పుడు, అంటే మన పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు అయితే అసలు అప్పుడు టీవీలు సరిగా ఉండవు కాబట్టి చూపించాలి. ఎప్పుడో వారానికి ఒకసారి ఇట్లా టీవీలో సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళు. అదొక వింత. ఇప్పుడు ఏంటి 24 గంటలు టీవీ ముందు ఇట్లాగే ఉంటాడు వాడు. పిల్లలు అలాగే తయారయ్యారు. క్రైములు పెరిగిపోతున్నాయి. అంటే అలానే సినిమాలు చూడడం వల్ల చెడుతున్నాడని నేను అన్ను. అంటే ప్రపంచాన్ని బాగా తొందరగా నేర్చేసుకుంటున్నాడు, అట్లాగే క్రైమ్ కూడా నేర్చుకుంటున్నాడు వాడు. మీరు క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు కదా, క్రైమ్లో ఇంకోటి కూడా మరో అంశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో భార్య భర్తను చంపడము, రకరకాల ప్లానింగ్స్తో చంపుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ సొసైటీలో? అసలు
ఒక పక్క చూస్తే అమ్మాయిలు కూడా ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, అసలు బాధ్యత లేనట్టు బిహేవ్ అన్ని ఫోన్లు వచ్చాకేమా, నీకు పరిచయం లేదు బయట వాళ్ళు, నీకు తెలిసింది ఎవరు? మీ స్కూల్ ఫ్రెండ్స్ తెలుసు, మీ ఊరోళ్ళు తెలుసు, మీ కాలనీలో ఉండే వాళ్ళే తెలుసు. ఊరోళ్ళు కూడా తెలియదు తెలుసా? ఎప్పుడో మార్కెట్కి వెళ్తేదా మీరు ఎక్కడ ఉంటారు? ఓహో అవునా, ఎప్పుడో చూశానండి అంతే. ఇప్పుడేంటి నీ చేతుల్లో నువ్వు ఉంటావా? నీ ఫోన్లో 1000 మంది ఉంటారు. ఫేస్బుక్లో 500 మంది, ఇన్స్టాలో 500 మంది, ఇంకో దేంట్లో 500 మంది, ఇంతమంది. రోజు అందరు హాయ్ హాయ్ హలో హలో బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది అండ్ నీ అన్ని ఫోటోలన్నీ తీసి అందులో పెట్టడం, వాళ్ళు ఎవరో కామెంట్లు చేయడం, నువ్వు మెలకలు తిరగడం, దగ్గర అవ్వడం, అలా చాలామందితో దగ్గర అవ్వడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఆ సంబంధాలు కాస్త తర్వాత వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా హత్యలు చేయడం, వీళ్ళతోనే ఉండాలంటే వాడిని ముగించుకోవాలనడం పెరుగుతున్నాయి. అసలు ఏంటి కల్చర్? పరిచయాలు పెరిగే కొద్దే క్రైమ్స్ పెరుగుతున్నాయి కదా. నువ్వు పరిచయాలు తగ్గినప్పుడు క్రైమ్స్ లేవు. అన్ని పరిచయాలు ఎందుకు ఒక మనిషికి? అవసరం ఏముంది? అదే కదా, పరిచయాలు పెంచే సాధనాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఓకే, మనకు ఇంట్లో మన చుట్టాలు మనకు తెలిస్తే చాలు, పండగలతో మన చుట్టాలు అయిపోతుంది. స్కూల్కి వెళ్తూ ఉంటాం కూడా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడో యాన్యువల్ మీటో ఏదో ఉంటే అందరు కలుస్తారు. ఇన్నఫ్ జీవితానికి. ఇంకా మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ తెలవాల్సిన అవసరం లేదు. దేశంలో అందరూ తెలిస్తే పరిచయాలు పెరుగుతున్నాయి, వింత వింత పోకడలు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడదే ఉంది, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. ఒకప్పుడు ఏంటి, పెళ్లి చేసేవాళ్ళు నీ ఫీలింగ్స్ అని ఇతనితోనే పంచుకోవాలి అని చెప్పారు. కానీ ఫీలింగ్స్ ఉంటాయిగా, హ్యూమన్ వే కదా. నువ్వు ఇంకో మనిషిని చూస్తున్నావు, ఇతనితో కూడా నీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంకొకరిని చూస్తున్నావు, అతనితో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంకొక అమ్మాయిని చూస్తున్నావు, ఆ అమ్మాయి మీద కూడా నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వు చూసినందుకే కదా ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వు చూడడం మానేస్తే రావు కదా. అప్పుడు బీ లిమిటెడ్. ఎందుకు చూడాల్సి వస్తుందంటే నీ అరచేతుల్లో చూపిస్తుంది అది అందరినీ నీకు. అది కథ, అంతమించి లేదు. ఆ థియేటర్కి వెళ్తే తప్ప ఎప్పుడో సంవత్సరానికి పండగకి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు ఫోన్లో రోజుకో సినిమా చూస్తున్నావు, రోజుకో వెబ్ సిరీస్లు అన్నీ చూసేస్తున్నావు నువ్వు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా బోల్డ్ అంతమంది నువ్వు చూస్తున్నావు. పరిచయాలు ఎక్కువ అవుతున్నాయి, ఆశలు కలుగుతున్నాయి, ఆకర్షణలు కలుగుతున్నాయి, పెరుగుతున్నాయి, కోరికలు కలుగుతున్నాయి. నువ్వు లిమిట్గా ఉంటే నీకు అవన్నీ తెలియకపోతే రావు కదా. ఈ మిస్టరీలో ఓవరాల్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతా అంటే ఏం చెప్తారండి ఫైనల్గా? సర్వనాశనం అవుతుంది ఫ్యూచర్ అండి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇది నాశనం అనుకోవద్దు, ఇంకా ఉంటాయి. ఇది 10% 15% అంతే. ఇప్పుడే చూస్తున్నాం అన్నీ. ఇంకా బోల్డ్ అంత క్రైమ్. ఇక రేపు ఏఐ వచ్చి కూర్చుంటుంది, విచ్చలవిడిగా క్రైమ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచితో పాటు చెడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? అదేమా, ఏం లేదు, పరిచయాలు తగ్గించుకోండి. ఎందుకంత పరిచయాలు అవసరమే ఉంది? మీ ఇంటికి చుట్టాలు వస్తేనే మీరు కలవండి, చుట్టాల ఇళ్ళకే పెళ్ళిళ్ళకి వెళ్ళండి, ఇన్నఫ్. అప్పుడు నీకు సంబంధాలు కూడా మీ చుట్టాల నుంచే వస్తాయి. బావనో లేకపోతే మేనమావనో ఇచ్చి పెళ్లి చేస్తారు, అంతే. లిమిటెడ్. మనం లిమిటెడ్గా ఉంటే మనకి ఏం ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నీ ఛానల్కి వచ్చానా, మళ్ళీ బండెక్కితే ఇంకో ఛానల్, బండెక్కితే ఇంకో ఛానల్, ఏదో రాత్రి ఇంటికి వెళ్ళిపోతా. నాకు వేరే వాళ్ళు ఎవరూ తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఫోన్లో రేపటి రోజు వాగడానికి ఈరోజు వార్తలు తెలియాలా? యాప్లో ఒకటి పెట్టుకుంటా, న్యూస్ యాప్లు. దాన్ని ఎందుకు రేపు ప్రమోట్ చేయడం, అందుకే పేరు చెప్పట్లేదు. ఆ న్యూస్ యాప్లు పెట్టుకొని ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్ళడమే. తెలియని విషయాలు ఉంటే వీళ్ళ దగ్గరలో చెప్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రిపోర్టర్, అన్న ఇదేదో జరిగింది, అవునా ఏం జరిగిందో అప్పుడు చూడటం, ఓహో ఇదా, అంతే ఇనఫ్. శనివారం శుక్రవారం వస్తే ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే వెళ్ళడం, చూడడం, దాని రివ్యూ చెప్పుకోవడం. నా లైఫ్ చాలా లిమిట్ తెలుసా. నాకు అసలు పరిచయాలే లేవు, నాకు ఫ్రెండ్స్ లేరు. నువ్వు నమ్మవు, ప్రామిస్, ఒట్టు చెప్తున్నా. ఏదో సందర్భం వచ్చింది, నేను ఏదో చెప్పుకోవట్లేదు నా గురించి. నాకు నిజంగా ఫ్రెండ్స్ లేరు. అంటే ఇట్లా వాగుతూ ఉంటే వీళ్ళు కేసులు వేస్తారు కదా. మొన్న ఏదో కేసు వేస్తే ఎవడి మీద వాగితే వాడు కేసు వేసాడు, వాళ్ళ మీద సంబంధించిన వాళ్ళు. పోలీసులు అడిగారు, నీకు సంబంధించి ఎవరు ఉన్నారు అంటే, నాకు ఎవరు లేరంటే వాడు నమ్మట్లా. డీటెయిల్స్ రాయాలంట, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన డీటెయిల్స్ రాయాలిగా. తల్లి అన్న రాసుకున్నారు, ఓకే, అంతవరకు ఫైన్. నీ ఫ్రెండ్స్, నీ నైబర్స్ చెప్పు అంటే, నో బడీ, ఐ డోంట్ నో ఎనీ వన్. అట్లా ఎట్లుంటారు మనుషులు అని అడుగుతున్నాడు. అంతే. ఫాదర్ ఏమన్నారు మరి? వాళ్ళు ఏమన్నారు లేరు అంటే? ఇంకేదో ఇక వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు. బట్ నిజం మా అడ్వకేట్స్ పార్టీ ఇంకెవరు వస్తే వాళ్ళ డీటెయిల్స్ అవి రాసుకున్నారే కానీ నిజంగా లేవు. ఓకే, ఛానల్ డీటెయిల్స్ ఏదో రాసుకున్నారు, ఏ ఛానల్లో మాట్లాడానో
వాళ్ళని షూరిటీలు పెట్టుకున్నారు, అంటే ఆ మనుషుల పేర్లు రాసుకున్నారు అంతే. అది జరిగింది. చాలా లిమిటెడ్గా ఉంటేమా నీకు ప్రపంచం తెలియకపోతేనే చాలా బాగుంటావు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉంటారు, పొద్దున్న 5 గంటలకు షూట్కి వెళ్తే రాత్రి వస్తారు, వాళ్ళకి హాస్పిటల్ ఎట్లుంటుందో తెలియదు, షాపింగ్ ఎట్లుంటుందో తెలియదు, ఏం తెలియదు. నాకు షాపింగ్ తెలుసు, నేను ఎక్కువ చేస్తాను, నాకు ఇష్టం. ఓకే అండ్ అప్పుడప్పుడు నెలకోసారి గోవాకి వెళ్తా రిలాక్స్ కోసం. ఓకే. అక్కడ తెలుసు, అక్కడ కూడా నా లిమిటెడ్ నేనే. లిమిట్లోనే ఉంటే నీకు తెలుసా, నాట్ ఓన్లీ నేను, ప్రతి మనిషికి చెప్తున్నా, మీ పిల్లలకైనా చెప్పండి, లిమిట్లో వాళ్ళని అలాగే ఉంచితే, వాళ్ళకి పరిచయాలు లేకపోతే క్రైమ్స్ జరగవు. ఓకే. అస్సలు జరగవు క్రైమ్లు. ఎక్కువ మందిని చూస్తే ఎక్కువ కోరికలు కలుగుతాయి, ఒకడినే చూస్తే నీ కోరికలని వాడి మీదే కలుగుతాయి. ఇనఫ్ కదా, నీ జీవితం ఎంత బాగుంది. నీకు తెలుసా, మనకి ఇప్పుడు మొగుడు పిల్లలు కొట్టుకుంటే త్వరగా విడిపోతున్నారు, వీడిని ఎంత తొందరగా వదిలించుకుంటే ఇంకొకరిని చేసుకోవచ్చని. అప్పట్లో మన పాత రోజుల్లో మన తల్లిదండ్రులు కొట్టుకున్నప్పుడు పంచాయతీలు 20 ఏళ్ళు నడిచేవి, కానీ వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు. ఊర్లో పెద్ద మనిషి, ఎందుకు రా కొట్లాడుతున్నావు, మంచిగా ఆడతావు, సరిగ్గా ఉండు అనేవాడు. కోట్ల వరకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు తెలుసా, పెద్ద మనుషుల దగ్గరే సెటిల్ అయిపోయేవి. ఇంకా ఉండేవాళ్ళు, వాడు విడిపోయినా బాగానే ఉండేవాళ్ళు, కలిసినా బాగానే ఉండేవాళ్ళు. అట్లా అంటే మనకి సొసైటీలో ఎక్కువ విస్తరించిన కొద్దీ మనకి అన్నీ పెరుగుతాయి. కోరికలే కానీ, ఆకర్షణలు కానీ, ఫ్రెండ్షిప్లు కానీ అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 10 మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఒక అబ్బాయితో ఎప్పుడో పెళ్లి కుదిరినా ఈ ఫ్రెండ్స్ మీద ఏదో చిన్న కోరిక కలుగుద్ది. అది సహజ లక్షణం, తప్పనట్ల నేను, మన పుట్టుక లోపం అది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారుగా, అవుతారు, కామన్గా అవుతారు. అదంతే, అది సృష్టి ధర్మం, అది ఖచ్చితంగా అవ్వాలి ఎవడో ఒకడి మీద. అప్పుడు నీకు ఒకడే పరిచయం అవుతే నీ ఫీలింగ్స్ అని వాడి మీదే ఉంటాయి. నీకు 500 మంది పరిచయాలు ఉంటే అందులో కనీసం 100 మంది మీద నీకు ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు కదా క్రైములు స్టార్ట్ అవుతాయి. ఓవరాల్గా ఫోన్కి మనిషికి దూరం ఉంటే ప్రశాంతంగా ఉంటారు. అవసరం లేదు, ఏది వద్దు మనకి. ఫోన్ ఉన్నా కూడా అందరితో మాట్లాడాలి, అందరికి అన్నీ చెప్పాలి, ఏం వద్దు. చాలా లిమిటెడ్గా ఉండండి. లిమిట్గా ఎంత లిమిట్గా ఉంటే అందరూ బాగుంటారు తెలుసా, ఒకరిద్దరు అని కాదు, ప్రపంచం అంతా బాగుంటుంది. ఓకే. ఎప్పుడు ఏం జరుగుతుందో చూసుకోండి, న్యూస్ పేపర్లు చదవండి, లేకపోతే లైబ్రరీస్కి వెళ్ళండి, పుస్తకాలు చదువుకోండి, కొత్త విషయాలు తెలుస్తాయి. ఎందుకు ప్రధానికి గూగుల్ ఉంది కదా అని, గూగుల్ నీకు నువ్వు అడిగిన పుస్తకమే కాదు, ఇంకా రకరకాల పుస్తకాలు సజెస్ట్ చేస్తుంది, ఇది కూడా చూడు అని. ఓకే. అవసరమే ఉంది. థ్యాంక్ యూ అండి.